పక్కా ప్లాన్ ప్రకారమే తమ ఇంటిపై కర్రలు రాడ్లతో దాడి చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆరోపించారు. తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు. అక్కడే ఉండి కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన బలాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తమ ఇంటిపై కాపులు దాడి చేశారని ఆరోపించారు. కాపు కులంలో పుట్టినందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. కాపు కులస్తులంతా పవన్ వైపు ఉన్నారని, కాపు మహిళలమైన తమను తిడుతూ తమ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి తన తండ్రి అసభ్య పదజాలంతో మాట్లాడలేదని చెప్పారు. జగన్ను చంద్రబాబు ఎన్నోసార్లు తిట్టారని మౌనిక అన్నారు. తిరుమల లడ్డు గురించి వాస్తవాలు మాట్లాడినందుకే తమ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకే దాడికి దిగారని మండిపడ్డారు. తప్పుల్ని ప్రశ్నిస్తే చంద్రబాబు తల్లిని అన్నట్టుగా చెబుతూ ఇంటిపై దాడి చేశారని అన్నారు. 2 రోజులుగా తమ ఇంటిపై దాడి జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అందరూ దాడి చేసి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్డ్గా చాలా ముందుగా ప్లానింగ్తో రాడ్లు కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే ప్రాసెస్లో చాలా దుర్భాషలాడడం, చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు. వీడియోస్లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో. ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నికవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు. మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు. మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లులను అనే సాంప్రదాయం ఎక్కడుంది? ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. పురంధేశ్వరి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి. దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా. ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. మేము మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా
ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం, ఆయన దేనికి భయపడట్లేదు, నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంగ్త్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా, రాజకీయం అవుతుందా? స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట అల్లరి మూకల్ని ఎంకరేజ్ చేసి, పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, స్త్రీల మీదకి ఉసిగొలుపుతూ, బయట ఉండి ఒక మహిళా ఆధ్వర్యంలో, ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్లో ఇది జరుగుతుంది. ఇంకేమన్నా అడగాలి? రాంబాబు గారు రాత్రి కోర్టులో చెప్పి నన్ను ఫిజికల్గా ఇబ్బంది పెట్టారు, కింద కూర్చోబెట్టి నన్ను బాగా ఇచ్చేశారు. అవును, ఏమన్నారు? మీరు కూడా ఉన్నట్టున్నారు, ఏం చెప్పారు? మేము కూడా ఉన్న మాట నిజం, కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు, మాకు సరిగ్గా వినిపించలేదు. బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది, ఆయన చాలా ఇబ్బంది పడ్డారని, ఆయన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు, ఎంత చదువు, ఎంత డబ్బు, ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము ఆటవికంగానే ఆలోచిస్తాము, ఫిజికల్గా అబ్యూస్ చేస్తాము, మహిళల మీదకి వస్తాము, దాడులు చేస్తాము అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది దురదృష్టం, గవర్నమెంటే ఎంచుకోవడం అనేది. ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకుని వస్తూ ఉండగా కారు పైన అటాక్ చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ రాంబాబు గారి పైన కేసు నమోదు చేయించారు ఎస్ఐ, మా విధులు కాటని. మరి ఎంత బేభత్సం జరిగింది కదా, మరి మీ తరఫున ఒక కేసు కూడా మీరు ఇవ్వలేదు? తీసుకోలేదండి, తీసుకోలేదు. మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, పెట్టారు ఆల్రెడీ, ఇప్పుడు కూడా మేము పెడతాము. మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్గా 8 గంటల పాటు జరిగిందండి ఇది దాడి. అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారు అంటున్నా. తీసుకోలేదు, కావాల్సి తీసుకోలేదు. ఎందుకంటే 8 గంటల పాటు జరగదు కదండి. ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? డీజీపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు, ఎంత దూరంలో ఉంది? వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా. ఆ రోజు దాదాపు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో రౌడీలు, పోలీసులు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకని కనీసం లాఠీ చార్జ్ చేయడం కానీ ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. మేము వింటూనే ఉన్నాము, వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నారు, ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. మేము పైన బెడ్రూమ్లో ఉండడం జరిగింది, చుట్టూ పగలు కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించలే. కనీసం మాకు అన్నీ వినిపిస్తున్నాయి, వాళ్ళ అరుపులు, వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి. టోటల్గా అసలు ఆ రోజు ఎపిసోడ్ చూసుకుంటే మీకు ఏమనిపించింది? ఉదయం దాడి కానీ లేకపోతే ఇక్కడ రావడం మొత్తం? నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆ మహిళ గతంలో కూడా నాన్నగారు ఇలానే కేసులు కట్టిన టైంలో కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు, రికార్డులు పట్టుకున్నారు న్యాయం కోసం. సేమ్ అదేవిధంగా మీరు కూడా తిరిగి మరలా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా? మేము ఒక వ్యవస్థ ఉందండి, ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని ఇవాళ జరిగింది. బట్ స్టిల్ మేము ఏం చేయాలో అది చేస్తాం. ఒక లా అండ్ ఆర్డర్, ఒక గవర్నమెంట్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము చేస్తాం. కేంద్ర మంత్రి అంబటి రాంబాబు సినిమా చూపిస్తాము అని చెప్పడం బ్రహ్మసాని ఎట్లా? చాలా ఘోరం అండి. ఐఎమ్ ఏ డాక్టర్ టు, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి, అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ? నేను అడుగుతున్నాను ఆవిడ. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి, మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు, మాకు చూపించారు వాళ్ళు సినిమా. బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్గా. 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎలా ఉందండి మీ పరిస్థితి లోపల? మీ అమ్మగారు పిల్లలు భయభ్రాంతులండి, చిన్న పిల్లలు ఉన్నారు. మా అమ్మగారు
ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము. ఆవిడ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు గ్యాపులుగా లోపలికి ఎంటర్. ఆవిడ వచ్చి హస్బెండ్తో వచ్చి ఆవిడ ఇలా చెయ్యెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు, దించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ ఉన్న మగవారందరూ అరుస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు. ఇంట్లో లేడీస్ ఉన్నారండి, వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడొచ్చు. అయినా కూడా ఆవిడ తాగిన వాళ్ళని, బూతులు తిడుతున్న వంటి వాళ్ళని ఆవిడ పంపించారు లోపలికి. వాళ్ళు తెలుసు, క్లియర్గా అక్కడే ఉన్నారు కదా. పోలీస్ అంతా ప్రొటెక్షన్కి అక్కడే ఉన్నారు, ప్రెస్ అక్కడే ఉంది, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో? జెంట్స్ కూడా లేరు. ఎందుకు పంపించారు? ఈయన బెదిరించడానికి, ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి. ప్రెస్ మీట్ అయిన తర్వాత 4 గంటలకు వచ్చి ప్రెస్ మీట్ చెప్పారు, లోపలికి వెళ్ళిపోయారు. కార్యకర్తలంతా రాంబాబు గారిని చూడటానికి వచ్చారు. కార్యకర్తలందరినీ పోలీసులు పంపించేసిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఎలా చూస్తారు? ఎవరు వచ్చారంటున్నారు? టీడీపీ వాళ్ళు వచ్చారు, వైసీపీ వాళ్ళు, వాళ్ళందరూ అవును పంపించేశారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు. వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ, వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ అలా ఆ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు. వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి యాక్ట్ చేసింది పోలీసు. థ్యాంక్ యూ. ఉన్నారు, మాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఏం లేదు. మేము జస్ట్ చూస్తూ ఉన్నాం అంతే. వాళ్ళందరికీ తెలుసు ఆయన ఆఫీస్లో ఉన్నారని చెప్పేసి, అదే పనికి ఇంటి మీదకి రావడానికి వాళ్ళ ఉద్దేశం. ఆవిడ డైరెక్షన్, గల్లా మాధవి గారి డైరెక్షన్. ఆవిడ వచ్చి హస్బెండ్తో వచ్చి ఆవిడ ఇలా చెయ్యెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు, దించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ ఉన్న మగవారందరూ అరుస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు. ఇంట్లో లేడీస్ ఉన్నారండి, వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడొచ్చు. అయినా కూడా ఆవిడ తాగిన వాళ్ళని, బూతులు తిడుతున్న వంటి వాళ్ళని ఆవిడ పంపించారు లోపలికి. వాళ్ళు తెలుసు, క్లియర్గా అక్కడే ఉన్నారు కదా. పోలీస్ అంతా ప్రొటెక్షన్కి అక్కడే ఉన్నారు, ప్రెస్ అక్కడే ఉంది, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో? జెంట్స్ కూడా లేరు. ఎందుకు పంపించారు? ఈయన బెదిరించడానికి, ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి.